నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో చాప మందు పంపిణీ భారీగా హాజరైన ప్రజలు రామోజీరావు మృతి పట్ల ప్రముఖుల నివాళి ఆయన లేని లోటు తీర్చలేనిది గ్రూప్ 1 పరీక్షలకు సర్వం సిద్ధం పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ తీర్మానం చేసిన సిడబ్ల్యూసీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ సమావేశం జరగ్గా సీనియర్ నేతలు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలని రాహుల్ను ముక్తకంఠంతో కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. విజయనగరం జిల్లాలో ఈసారి కూటమి పవనాలు బలంగా వీచాయి. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఇదే అంశంపై మా విజయనగరం జిల్లా ప్రతినిధి చందు పూర్తి సమాచారం అందిస్తారు. చెప్పండి చందు, అక్కడ పరిస్థితి ఏంటి అసలు? థ్యాంక్ యూ మాధవి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పూర్తిగా కూటమి పార్టీ అభ్యర్థులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాన్ గుర్తులు పూర్తిగా చిట్టుగా ఓడించిన పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో కిమిడి కళా వెంకటరావు గానీ లేదా కోలా లలిత్ కుమార్ గారు వీరి సారథ్యంలో చాలా గట్టిగానే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఎన్నికల ప్రచారాల్లో కూడా జోరు పెంచి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కూడా ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా 2004కు సంబంధించినటువంటి 2004కు సంబంధించినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రకు గాను పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆకర్షితులైనటువంటి పరిస్థితి కనిపించింది. విజయనగరం జిల్లాకు సంబంధించిన వారంతా కూడా రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు కానీ పూర్తిగా ఆకర్షితులై పూర్తిగా అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి అయితే విజయం కట్టబెట్టడం పరిస్థితి కనిపించింది. అనంతరం కూడా 2012 సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆధిక్యంలోకి రావడం జరిగింది. మరలా 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అయితే అక్కడ ఉన్నటువంటి 9 నియోజకవర్గాలను కైవసం చేసుకోవడంతో పాటుగా ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం మాత్రం 2024 ఎన్నికలు మాత్రం పూర్తిగా తారుమారు చేసే పరిస్థితి కనిపించింది. 2009లో జరిగినటువంటి ఎన్నికలు కానీ లేదా 2019లో జరిగినటువంటి ఎన్నికలు కానీ ఈ రెండింటిని కూడా బ్యారేజ్ వేసుకుంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి చరిత్ర విజయనగరం జిల్లాలో కనిపించేది. అయితే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ప్రజలైతే కట్టుబడి ఉన్న పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. అయితే 2024 వచ్చేసరికి మాత్రం ఇటు కూటమి పార్టీ అభ్యర్థులకి పూర్తిగా కట్టుబడి ఉన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కిమిడి కళా వెంకటరావుకు సంబంధించినటువంటి అక్కడ ప్రస్తుతం అయితే ఆయనకి కానీ లేదా కోలా లలిత్ కుమార్ కానీ అక్కడ మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా చాలా సీనియర్ లీడర్లు పార్టీతో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో కిమిడి కళా వెంకటరావు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ మరలా తిరిగి టీడీపీ స్థానానికి టీడీపీ గుర్తుకు చేరిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం ఏదైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే 2024లో పూర్తిగా కూటమి పార్టీ అభ్యర్థులకైతే అక్కడ ప్రజలు అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2019లో జరిగినటువంటి ఏదైతే మాన్సా ట్రస్ట్ కానీ మాన్సా ట్రస్ట్ సంబంధించి కానీ లేదా సింహాచలం ట్రస్ట్ బోర్డు సంబంధించిన భూ వ్యవహారాలు కానీ అప్పట్లో ఉన్నటువంటి అశోక్ గజపతిరాజును తప్పించి ఆనంద్ గజపతిరాజు చెందినటువంటి కుమార్తె
పంచాయతీకి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా నియమించడంతో పూర్తిగా అయితే ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పట్టుకోల్పోయినట్టుగా కనిపించింది. ముఖ్యంగా 2024లో అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని స్వైప్ చేస్తామంటూ కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలు కూడా పూర్తిగా దానికి సమ్మతి తెలిపినప్పటికీ కూడా ప్రధానంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే మనకి మధ్యకాలంలో వచ్చిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ప్రజల్లో బలంగా నాటించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిట్టిగా ఓడించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అశోక్ గజపతి రాజుకి సంబంధించినటువంటి ఏదైతే రాజవంశీయులు ఉన్నారో రాజవంశీయులకి అక్కడ ప్రజలు కూడా పట్టం కట్టారు. అయితే 2019 నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపినటువంటి ప్రజలు మధ్యకాలంలో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం 2024లో విజయనగరం సంబంధించిన నియోజకవర్గ జిల్లా ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ చందు. మీడియా ప్రముఖుడు రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోడీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని వెల్లడించారు. ఈ క్రమంలో రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ప్రధాని మోడీ అభివర్ణించారు. రేపు జరగనున్న గ్రూప్ 1 ఫిలిం పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రవినాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 15 నుంచి 19 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను రాయనున్నట్లు, అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ 3 కిలోమీటర్ల పరిధిలో జెరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నట్లు తెలిపారు. Before we go into the details, we should understand the seriousness of this exam. Commission conducts so many exams. We also take part in conduct of so many exams. But this exam is special for 2-3 reasons. One is the state notification exam got cancelled twice and we are conducting it to the third. Second thing is, a lot of new instructions have come up, new initiatives have come up for the conduct of public service commission exams, and whatever is being planned for Group 1 will continue for almost all the public service commission exams. The third one is government also will take it as a priority because so many officers are being involved for the conduct of this exam. Nobody will be allowed to carry forward. Nobody means nobody. Be it the worker or be it the collector of the district. Nobody. Be it the attender, be it the helper, be it the youth officer, be it the flying squad, be it the department officer. Nobody is allowed to carry mobile phone. Very competitive. They are there on the printed on the hall tickets. They are being told through various press notes at the state level, at the district level. So, of not carrying mobile phones, of not wearing shoes. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమంలో పలు గ్రామాల్లో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంతవరకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి ఎవరికీ ఇవ్వని మెజారిటీ ఇప్పుడు ఇచ్చారన్నారు. తనను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డిపార్ట్మెంట్ అంతా యుద్ధ ప్రాతిపదిక మీదనే పనిచేయాలన్నారు. ఇప్పిస్తానని చెప్పాం. రెవెన్యూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఈ మండలానిలో ఉన్న మొత్తం నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న పొడవంతా
గవర్నమెంట్ భూములతో పాటుగా ఈ నాగార్జున సాగర్ పక్కన 2 పక్కల ఉన్న భూములంతా మార్క్ చేసి ఎంత ఏరియా ఉందో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. దాన్ని ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి 1-2 రోజుల్లోనే రివ్యూ పెట్టుకొని అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. గ్రామ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు అడిగారు. సీసీ రోడ్లు, కొత్తగా ఏర్పడిన కాలనీకి సీసీ రోడ్లు, కరెంటు పోల్స్ కావాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందరూ నేను ఏం చెప్తున్నానో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఏ రోజు మినిట్స్ ఆ రోజు ఏ గ్రామాన్ని ఆ గ్రామంలో రాఘవతో టిక్ పెట్టించుకొని ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. ఈ వేదిక మీద చెప్పేదే ఆర్డరు, వేరే ఆర్డర్ మళ్ళీ రాదు. ఈ ఆర్డర్ తో ఇంప్లిమెంట్ జరగాలి, లేకుంటే అధికారులే బాధ్యులు అవుతారు, మళ్ళీ రిపీట్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ వాటితో పాటు రోడ్లన్నీ రాబోయే 1 సంవత్సరం లోపే డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు కట్టేది మీ ఇంటి పెద్ద కొడుకు మీ సీనన్నదే బాధ్యత. ఒక డొంక అడిగారు, ఒక 2.5 కిలోమీటర్ల పక్క జిల్లాకి లింక్ రోడ్డుని అడిగారు. తప్పకుండా దాన్ని కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి. ఈ సీజన్ లోనే టెండర్ కాల్ఫర్ చేద్దాం. నాగార్జున సాగర్ కాలువ మీద ఏదో జంగిల్ క్లియర్ చేయాలంటున్నారు. ఇరిగేషన్ శాఖ వారు దాన్ని కూడా ఒకసారి చూసి ఒక దాంట్లో పెట్టి ఆ జంగిల్ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని ఆదేశిస్తున్నాను. చివరిగా ఒక్కటి చెప్పేది, ఫస్ట్ నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాలేరు నా ఇల్లు కాబట్టి మీ కష్టాలు, మీరు గొంతెమ్మ కోరికలు కూడా ఏమీ కోరల. ప్రతి పేదవాడికి ఏదైతే కావాలో అదే కోరారు. అది తీర్చే స్థాయిలో మీరిచ్చిన పదవితో మీ సీనన్న ఉన్నాడు కాబట్టి 100కి 100% ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి మీకు యుద్ధ ప్రాతిపదిక మీద ఫలితాలు కల్పిస్తాయని. వరుసగా 3వసారి భారత ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ కోసం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిషేధిత ఉత్తర్వులు అమలు చేస్తూ గగన తలాన్ని నో ఫ్లయింగ్ జోన్ చేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జూన్ 9 సాయంత్రం 7:15 దేశ ప్రధానిగా నరేంద్ర మోడీతో ప్రమాణం చేయిస్తారు. దీనిని రాష్ట్రపతి భవన్ ప్రసారం చేస్తుంది. కార్యక్రమ ఆహ్వానితుల సమగ్ర వివరాలు ఇప్పుడు చూద్దాం. లోకో పైలట్ అనగా రైలు డ్రైవర్ ఐశ్వర్య మీనన్ కు ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవం ఆహ్వానమందింది. సదరన్ రైల్వేలోని వందే భారత్ కు అసిస్టెంట్ లోకో పైలట్ గా ఆమె పనిచేస్తున్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి సుమారు 8,000 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మీనన్ 2 లక్షల గంటలు పైగా వందే భారత్ జన్ శతాబ్ది ట్రైన్లను నడిపారు. చెన్నై, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు సర్వీసుల ప్రారంభం నుంచి ఆమె పనిచేశారు. వికసిత్ భారత్ అంబాసిడర్లు కూడా హాజరు కానున్నారు. ఇతర ప్రత్యేక అతిథులలో గిరిజన మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు, లింగ మార్పిడి వ్యక్తులు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పాల్గొన్న కార్మికులున్నారు. గతేడాది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో సిల్క్యాల సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులను రక్షించడంలో సహకరించిన ఎలుకల రంధ్రం మైనర్లు కూడా ఆహ్వానాలు అందాయి. అతిథి జాబితాలో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అవుట్ గోయింగ్ పార్లమెంటేరియన్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు లోక్సభ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. ఇంకా వివిధ మతాలకు చెందిన 50 మంది ప్రముఖ మత పెద్దలను కూడా ఆహ్వానించారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సమాజానికి చేసిన సేవలకు మోడీ గుర్తించిన మన్ కీ బాత్లో పాల్గొనేవారు కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నారు.
ఆసియాలోనే ప్రప్రథమ మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్కు కూడా ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానం అందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి షోలాపూర్ వరకు ఆమె వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ను నడుపుతున్నారు. 1988లో భారత్లో మొదటి మహిళా లోకో పైలట్గా చేరారు. ఇతర ముఖ్యమైన ఆహ్వానితులలో అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మేనేజింగ్ డైరెక్టర్, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్, కంగనా రనౌత్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులున్నారు. PT ఉషా, సైనా నెహ్వాల్, హర్భజన్ సింగ్, రాహుల్ ద్రవిడ్ వంటి క్రీడా ప్రముఖులు, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఆహ్వానించబడ్డారు. అదనంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింసలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తల బంధువులకు మోడీ 2వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలు పంపబడ్డాయి. రాష్ట్రపతి భవన్లో వారం జరిగే చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీని కూడా రద్దు చేశారు. జూన్ 7న రాష్ట్రపతి ముర్ముని మోడీ లాంఛనప్రాయంగా కలుసుకున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సంకీర్ణంలోని ఎంపీలంతా ఎన్డీఏ పార్లమెంటరీ నాయకుడిగా మోడీని ఎన్నుకున్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మోడీని కోరారు. జూన్ 7న జరిగిన కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు JP నడ్డా మోడీని పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. భారతదేశానికి వరుసగా 3 సార్లు ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డు నెలకొల్పగా ప్రస్తుతం మోడీ కూడా ఆయన సరసన చేరారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం అధిక సీట్లు గెలుచుకోవడంతో మోడీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తు చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ CS ఆదేశాలు జారీ చేశారు. రేపు నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ VP గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విజయోత్సవం సంబరాలు జరిగాయి. జనసేన ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు, భారీ మెజారిటీ ఇచ్చిన జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి విజయం కోసం మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఏర మహిళలు అందరూ కూడా బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కూడా తనదైన శైలిలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ప్రతి కౌన్సిలర్లు కానివ్వండి, మండల అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ యొక్క కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. మరి ఇవాళ మన రఘురామకృష్ణరాజు గారి అంత భారీ మెజార్టీలో గెలవడం అనేది కనివిని వెరిగిన చరిత్ర. ఇంతకుముందు 2014లో ఈ ఉండి నియోజకవర్గంలో ఇదే కూటమి తరపున 36,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రికార్డును కూడా అధిగమించి ఈవేళ ఉండి నియోజకవర్గంలో 56,700 పైసలకు మెజార్టీతో గెలిచారంటే ఈ విజయం ఉండి నియోజకవర్గ ప్రజల యొక్క విజయం ఇది. దీన్ని ఉండి నియోజకవర్గ ప్రజలు చాలా ముందు చూపుతోటి ఈ ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో మరి రఘురామకృష్ణరాజు గారి విజయానికి కష్టపడి పనిచేసిన మా జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి ముందు ఈ యొక్క కష్టకాలంలో ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు మరి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ప్రత్యక్షంగా అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా మేము ప్రతి దాడులకు కానీ
ఇలాంటి విశిక్షణ రాజకీయాలకి మా పార్టీ దూరంగా ఉంటుంది. మాకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసిన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా మేలైన సౌకర్యాలు అందించి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ విధంగానే మేము ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్ళడానికి రఘురామకృష్ణరాజు గారికి ఎప్పుడూ కూడా జనసేన పార్టీ సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ మున్ముందు మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ యొక్క కీలకమైన మంత్రివర్గంలో కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలో తీసుకుని ఈ ఉండి నియోజకవర్గంలో అన్ని విధాలు కూడా అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్లాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఈ ఉండి నియోజకవర్గంలో ఉండి హెడ్ ఆఫీసులో మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ వీర మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ విజయ పదవిలో దురందేది మరి నన్ను ఇక్కడికి పిలిచి నన్ను గౌరవించి నాకు సన్మానం చేసి ఇంతటి ఆదరాభిమానాలు చూపించిన మా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది. బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదాన్ని తీసుకుంటే ఉబ్బసం, ఆస్తమా రోగాలతో పాటు ఇతర రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తారు. దాదాపు 6 లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం ప్రజలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి తరలివచ్చారు. నిర్వాహకులు చేప ప్రసాద పంపిణీకి 34 స్టాళ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 1200 మంది పోలీసులు పాల్గొన్నారు. 20 సంవత్సరం నుంచి ఈ మచిలీ ప్రసాదం ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. 85 శాఖలు ఉన్నాయి మా హైదరాబాద్ సమాజ్ అందరి సహాయతతోని 25 మందికి మేము అన్నం ఇక్కడ అరేంజ్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 80% ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ అందరు వస్తారు మచిలీ ప్రసాద్ తీసుకొని. దీనికి మేమందరం వాళ్ళకి సువిధ కోసం మేము ఉండడానికి కూడా అరేంజ్మెంట్ చేస్తాం. బేగం బజార్ లో మాలీ భవన్ లో మేము ఇవ్వాలి 2500 మెంబర్స్ కి మేము అక్కడ స్టే చేసినాం. ఇక్కడ 5000 మెంబర్స్ కి మేము మచిలీ ప్రసాదం ఇస్తున్నాం. 25,000 మెంబర్స్ కి అన్నం పెడుతున్నాం. మా మొత్తం అగ్రవాల్ సమాజ్ మా మహారాజా అగ్రసేన్ ఒక మానవ సేవ మాధవ సేవ దానికి మేము ముందు తీసుకుపోతున్నాం. నమస్కారం అండి, నా పేరు బత్తిని శివశంకర్ గౌడ్. నేను బత్తిని విశ్వనాథ్ గౌడ్ గారి అబ్బాయిని. ఈ చేప ప్రసాదం అనేది 179 సంవత్సరాల నుంచి మేము పబ్లిక్ సేవ చేస్తున్నామండి. ఇది మాది 5వ తరం అండి. మా నెక్స్ట్ తరం మా బాబు మా పిల్లలు ఉన్నారు, 6వ తరము. మళ్ళీ మేము ఉచితంగా ఇదంతా సేవ చేస్తున్నామండి. మళ్ళీ మాకు ఈ సేవకి మా ఏం ఖర్చు ఇప్పుడు ఎవరికి రూపాయి కూడా మేము తీసుకోమండి. ఎంతమంది ఎంత వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీసే మేము చేసేది. ఎవరికి 1 రూపాయి ఇవ్వద్దు, ఇచ్చినా కూడా మందు పనిచేయదండి, ప్రసాదం పనిచేయదు. మాకు మా వీళ్ళు అగ్రవాల్ సమాజ్ వాళ్ళు కూడా మాకు మంచి సహకరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక 3 డేస్ ముందు నుంచి పేషెంట్స్ దూరం నుంచి వస్తారండి. వాళ్ళకి చాయ్, నాష్టా, లంచ్, డిన్నర్ వాళ్ళు మొత్తం మంచి అరేంజ్మెంట్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి సువిధాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా మంచి సేవ అందిస్తారు. మళ్ళీ మాకు కూడా మంచి ఇది ఉంటున్నారండి. వాళ్ళు భుజం నుంచి భుజం కలిపి చేస్తారంటారు కదా, అట్లా మంచి అది ఉన్నదండి. వాళ్ళు కూడా నెక్స్ట్ కూడా వచ్చే సంవత్సరం ఇంకా చాలా బాగా జరగాలని చెప్తున్నాం. గవర్నమెంట్ దిక్కు నుంచి మాకు చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తారండి. ఆర్ఎన్బి వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు కానీ, ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇంకా మిగతా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ మంచి సపోర్ట్ తోటి మంచి దీన్ని సక్సెస్ చేశారు. ఈ నెల 12న చంద్రబాబు సర్కార్ కొలువు తీరనుంది. అదే రోజు కేబినెట్ కూడా ఏర్పడవచ్చు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ తదితర నేతలున్నారు. వీరిలో ఎవరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుంది అనేది సస్పెన్స్గా మారింది. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. హలో శ్రీధర్ రెడ్డి, చెప్పండి. మాధవి, ఈ 12వ తేదీ రాష్ట్ర కేబినెట్ ను కొలువు తీర్చబోతున్నారు. దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించి నూతనంగా ఎంపికైన టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్
ఒక చర్చలు జరుపుతా ఉన్నారు. దాదాపు కూడా ఇక్కడ కూటమిగా ఏర్పడడంతో వీరంతా కూడా బీజేపీతో కూడా కలిసి ఇక్కడ చర్చలు జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా వెలువరించే అవకాశం ఉంది. అయితే ఈ ఒక జాబితా ఒకటి చక్కర్లు కొడతా ఉంది 2 రోజుల నుంచి కూడా. అయితే అది ఎంత మాత్రం కూడా అధికారికంగా ధృవీకరణ లేదనేది తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 సీట్లను వైసీపీకి అప్పగించిన జిల్లా. ఈ దఫా టీడీపీ విజయడంకా మోగించి 10కి 10 సీట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరి నెల్లూరు ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ కేబినెట్ రేస్ లో ఎవరున్నారని అనుకోవచ్చు? ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో 8 నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ గెలుపొందడం జరిగింది. వీరిలో పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ మంత్రులు. దాదాపుగా చంద్రబాబు నాయుడు ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ సీనియర్ల సేవలను వినియోగించుకుంటారనే వాదన వైపు వెలువడతా ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం, ఆయన సతీమణి కోవూరు నుంచి పోటీ చేయడం వీరు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల విజయానికి కీలకంగా దోహదపడింది. దీనికి సంబంధించి వారికి కూడా ఒక అవకాశం ఇస్తారా అనేది ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు చంద్రబాబుకు అయితేనేమి, ఇటు గత ప్రభుత్వంలో దగ్గరగా ఉన్న వ్యక్తులు బీదా రవిచంద్ర, ఇలాంటి వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు ఇతిమిద్దంగా కూడా ఎవరు కూడా దాన్ని తేల్చలేని పరిస్థితి ఉంది. అయితే సీనియర్లను మాత్రం పొంగూరు నారాయణ సేవలను మాత్రం వినియోగించుకుంటారు. ఆనం రామనాయుడు కూడా అనుభవజ్ఞుడు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుసరించి మంత్రివర్గంలోనూ సామర్థ్యం ఉన్న నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత ప్రభుత్వంలో అప్పులు మిగిల్చడం, ప్రతి అంశాన్ని నిర్వీర్యం చేయడం, వ్యవస్థీకృతమైన కొన్ని మార్పుల కారణంగా ఆయా మంత్రివర్గాలకు సంబంధించిన అంశాల పరంగా చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడింది. దీన్ని చక్కదిద్దేందుకు అనుభవజ్ఞులైన మంత్రులు ఉంటేనే ఆయా మంత్రివర్గాల నుంచి మంచి సమర్థమైన పాలన అందుతుంది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. మనం చూసినట్టయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో చూసినట్టయితే ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ దామచర్ల జనార్దన్ ఉన్నారు. అద్దంకి నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవి, వీరు టీడీపీని కష్టకాలంలో కూడా కనిపెట్టుకుని వారు కొంచెం ఆస్తులు కూడా పోగొట్టుకొని పార్టీని కొనసాగించడం జరిగింది. ఆ పార్టీ కేడర్కి అండగా ఉండడం జరిగింది. ఇటు వైసీపీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వీరంతా కూడా వారు ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో వారికి అవకాశం ఉండొచ్చని తెలుస్తా ఉంది. ఇటు సంతనూతలపాడు నుంచి స్వామి సామాజిక వర్గాల సమీక్ష జరిగినట్టయితే సంతనూతలపాడు నుంచి స్వామి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కొండేపు నుంచి స్వామి, సంతనూతలపాడు నుంచి విజయ్ కుమార్, వీరిద్దరికి కూడా అవకాశం లభించేటట్టు మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ సమీకరణాల నేపథ్యం అయితేనేమి, అనుభవకులైన ఈ గతంలో పరిపాలనలో అనుభవం ఉన్న వారి నేపథ్యం అయితేనేమి, వీరందరి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వీరిని మంత్రి మండలిలో వినియోగించుకుంటారా, ప్రభుత్వంలో బయట నుంచి వినియోగించుకుంటారా, మరేదైనా ప్రత్యేక అవకాశాలను కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారు సేవలను ఉపయోగించుకుంటారా అనేది ఇక్కడ నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామోజీరావు నిజానం సంబంధించి కొంత వీరి చర్చల్లో కొంత బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఒక ఎవరెవరికి ఈ అవకాశాలు లభించేదనేది తెలిసే పరిస్థితి ఉండేది. దీంతో నాయకులంతా కూడా రామోజీరావు సంతాప కార్యక్రమాలకు ఆయన భౌతికాన్ని సంబంధించేందుకు వెళ్లడంతో వారి చర్చలు కొంత బ్రేక్ పడినట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి ముందే 11వ తేదీకే ఒక జాబితా అయితే సిద్ధమవుతుంది. వెలువడే అవకాశం ఉందని కూడా టీడీపీ సంబంధించిన సీనియర్ ద్వారా తెలుస్తా ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి. అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. బుద్ధవనానికి చేరుకున్న వారికి ఓఎస్డీ సూదన్ రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి స్వాగతం పలికారు.
టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది. ఇందులో నాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు జయవీరెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రం. పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి, రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే ఏంటిని అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది 2000 సుమారుగా 600 సంవత్సరాలు ఉంటారు. యావత్ దక్షిణాసియాలో కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు మరి సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో. ఇవి బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.